స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించి డే 7 రైట్. ఈ క్లాస్లో నేను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ వచ్చేసి నేను వెళ్తాను. రైట్, నేను వెళ్తాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా అంటామంటే మనం ఐ గో అంటాం. ఇది సెంటెన్స్. సో దీంతో మనం క్వశ్చనింగ్ కూడా నేర్చుకోవాలి. నేను వెళ్తాను, ఇంగ్లీష్ నేర్చుకోవాలి మీరు మాట్లాడడం అంటే ఫస్ట్ వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం తర్వాత ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా క్వశ్చన్ వేస్తామో అన్ని రకాలుగా మనం నేర్చుకోవాలి. రైట్, గమనించండి. ఐ గో అంటే నేను వెళ్తాను. రైట్, సో దీనికంటే ముందు డూ రాయండి. డూ ఐ గో అంటే క్వశ్చన్ అవుతుంది. నేను వెళ్తానా, ఇది అయిపోయింది కదా. నేను వెళ్తానా, దీని ముందు WH పదం రాయండి. అంటే ఏదైనా వై కానీ వేర్ కానీ వెన్ కానీ ఆ విధంగా. అప్పుడు వై డు ఐ గో, రైట్. లేదా వెన్ రాస్తే వెన్ డు ఐ గో, నేను ఎప్పుడు వెళ్ళాలి. సో ఆ విధంగా అన్నమాట, అంత ఈజీ. సో క్వశ్చనింగ్ అడగడం వస్తే ఇంగ్లీష్ మీకు వచ్చినట్టే. సో దాన్ని మీతోటి ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంతో ఆ సెంటెన్స్లోను నేనేం చేశానంటే ఆబ్జెక్టివ్ రూపంలో తీసుకున్నాను. ఎందుకంటే మీతో పాటు ఇంటరాక్టివ్గా ఉండాలి, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి అనే అటువంటి ఆలోచనతో. సో గమనించండి, నేనేం చేస్తుంటా అంటే తెలుగు సెంటెన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటికి ఆప్షన్స్ను కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ తెలుగు సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అనేటువంటిది ఇక్కడ మీరు టైప్ చేయవలసి, వాటికి ఆన్సర్ను టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో ప్రశ్న అనుకోండి. సో ఒకటో సెంటెన్స్ యొక్క ఆన్సర్ ఏ అయితే ఏ అని పెట్టండి, బి అయితే బి అని కామెంట్లో పెట్టండి. సో అప్పుడు మీరు నాతో పాటు క్లాస్లో ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు. రైట్, అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకు కొంతవరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ టేక్ ఇట్, ఎలా అంటే దీన్ని ఒక బాధ్యతగా, టేక్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, సో కాబట్టి మీరు తప్పకుండా వాటి యొక్క ఆన్సర్స్ను పంపిస్తారని ఆశిస్తున్నాను. నేను వెళ్తాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ గో, గో ఐ. ఒకటో ప్రశ్నకు ఏముంది, ఏ అవుతుందా బి అవుతుందా స్టేట్మెంట్. రైట్, సో ఏమని చెప్తాము? ఐ గో అని చెప్తాం. నేను వెళ్ళనా, నేను వెళ్ళనా. డూ గో ఐ, డూ ఐ గో. ఏం చెప్తాం? నేను వెళ్ళనా, వెళ్తానా అని ఇంగ్లీష్లో డూ ఐ గో అని చెప్తాం. నేను ఎప్పుడు వెళ్తాను, వెన్ డూ ఐ గో, వెన్ ఐ డూ గో. నేను ఎప్పుడు వెళ్తాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? వెన్ డూ ఐ గో అని చెప్తామా, వెన్ ఐ డూ గో అని చెప్తామా? మనము ఏం చెప్తామంటే వెన్ డూ ఐ గో అని చెప్తాము. నేను ఎందుకు వెళ్తాను, నేను ఎందుకు వెళ్ళాలి, ఇలా వెళ్తాను. వెన్ డూ ఐ గో, వై డూ ఐ గో. ఎలా చెప్తాం? కామెంట్ చేయగలరు. నేను ఎందుకు వెళ్తాను, వై డు ఐ గో. నేను ఎక్కడికి వెళ్తాను, వేర్ డు ఐ గో, వేర్ ఐ డు గో. వేర్ డు ఐ గో. నేను ఎలా వెళ్తాను, హౌ ఐ డు గో, హౌ డు ఐ గో. నేను ఎలా వెళ్తాను, హౌ డు ఐ గో. మనం వెళ్తాము, ఇప్పుడు వి తోటి స్టార్ట్ అయింది, మనం వెళ్తాము. వి గో, సారీ గో వి గో. వి గో. మనం వెళ్తామా, డు వి గో, డు గో వి. డు వి గో. మనం ఎప్పుడు వెళ్తాము, వెన్ డు వి గో, సారీ వెన్ వీ డు గో, వెన్ డు వి గో. వెన్ డు వి గో. మనం ఎందుకు వెళ్తాం,
వై డూ వీ గో, వై వీ డూ గో. వై డూ వీ గో, నువ్వు వెళ్తావు. యు గో, గో యు. యు గో, నువ్వు వెళ్తావా. డూ యు గో, డూ గో యు, డూ యు గో. డూ యు గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు. వెన్ డూ యు గో, వెన్ యూ డూ గో. వెన్ డూ యూ గో, నువ్వు ఎందుకు వెళ్తావు. వై యూ డూ గో, వై డూ యూ గో. వై డూ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. వేర్ డూ యూ గో, వేర్ యూ డూ గో. వేర్ డూ యూ గో, వాళ్ళు వెళ్తారు. దే గో, గో దే. దే గో, వాళ్ళు వెళ్తారా. డూ దే గో, డూ గో దే. డూ దే గో, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు. వెన్ దే డూ గో, వెన్ డూ దే గో. వెన్ డూ దే గో, వాళ్ళు ఎందుకు వెళ్తారు. వై డూ దే గో, వై దే డూ గో. వై డూ దే గో, వాళ్ళు ఎలా వెళ్తారు. హౌ దే డూ గో, హౌ డూ దే గో. హౌ డూ దే గో. సో ఇవి ఈ క్లాసుకు సంబంధించిన కొన్ని వాక్యాలు. ఓకే, ఇవి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.